వెల్కమ్ టు జనం కోసం. సో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది, ఎవరు ఈసారి ముఖ్యమంత్రి అవబోతున్నారు, ఏ పార్టీ ఈసారి అధికారం రాకపోతుంది, ప్రతి ఒక్కరు కూడా దీని గురించే చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పటికే పలు ప్రధాన సంస్థలు ఎవరు గెలుస్తారు అనేది సర్వేలు ఇవ్వడం జరిగింది. మనం ఈరోజు చూసినట్లయితే ప్రముఖ సర్వే సంస్థ నాగన్న సర్వే తన సర్వే వివరాలను విడుదల చేయడం జరిగింది. సో మనం చూసినట్లయితే ఈ నాగన్న సర్వే ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ పల్స్ 2024 నాగన్న సర్వే. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇన్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ మే ఫార్మ్ గవర్నమెంట్. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు ఏదైతే ఉందో పీపుల్స్ చాయిస్ ఫర్ నెక్స్ట్ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్. సో ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు అని వీళ్ళు సర్వే చేసినట్లయితే 50.98 అంటే 51% మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి వాళ్ళ ఓటు వేయడం జరిగింది ఈ సర్వేలో. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి 39.75% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి 6.35% ఆఫ్ పీపుల్ ఓట్ వేయడం జరిగింది. సో ఇతరులు ముఖ్యమంత్రి కావాలని చెప్పి 2.92% ఆఫ్ పీపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంచనా అంటే వాళ్ళు ఓటు వేయడం జరిగింది. సో మొత్తంగా చూసినట్లయితే సో టోటల్ ఈ అసెంబ్లీ ప్రొడక్షన్ ఏ విధంగా ఉందో చూద్దాము. మొత్తంగా మన ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల అలయన్స్ ఏదైతే ఉందో ఈ కూటమి 46 చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 96 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. టఫ్ ఫైట్ ఏదైతే ఉందో ఈ కూటమి మరియు వైఎస్ఆర్సీపీ మధ్య 33 చోట్ల టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఇది వీళ్ళు ఇచ్చిన సర్వే. ఈ 33 చోట్ల ఏదైతే ఉందో ఈ టఫ్ ఫైట్ నడుస్తున్న చోట ఈ 33 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 22 చోట్ల విజయం సాధిస్తారు అని వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో కూటమి ఏదైతే ఉందో 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు మనకు చెప్తూ ఉన్నారు. సో చూసినట్లయితే 8 స్థానాల్లో వెరీ టైట్ ఫైట్, అంటే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో చెప్పడానికి కూడా అవకాశం లేని విధంగా ఒక 8 స్థానాల్లో టఫ్ ఫైట్ అన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే కూటమి 4 సీట్లు గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 17 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంది. టఫ్ ఫైట్ ఏదైతే ఉందో మరొక 4 స్థానాల్లో ఇరు పార్టీల మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. సో మొత్తంగా 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ 17 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు తేల్చేశారు. సో మొత్తంగా మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 48 to 50% ఆఫ్ ఓట్ షేర్ ఏదైతే ఉందో దాన్ని సాధించే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ సో ఈ 3 పార్టీలు కూటమి కలిసిన తర్వాత 45 నుంచి 47% సో ఓట్ షేర్ ఏదైతే ఉందో వీళ్ళకి వచ్చే అవకాశం ఉన్నట్లు వీళ్ళు అంచనా వేశారు. ఇతరులు ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ, సిపిఎం ఇంకా ఏ పార్టీలోనే కావచ్చు 3 to 4% వచ్చే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఒకసారి మనం చూసినట్లయితే సో పార్లమెంట్ స్థానాల వైజ్గా అసెంబ్లీ ఏదైతే స్థానాలు ఉన్నాయో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో ఒకసారి వీళ్ళు ఏ విధంగా మనకి సర్వే వివరాలు ఇచ్చారో చూద్దాం ఒకసారి. ముందుగా మనం చూసినట్లయితే అరకు పార్లమెంటు ఈ పరిధిలో ఏదైతే అరకు పార్లమెంట్ స్థానం ఉందో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఈ అరకు పార్లమెంట్ సీట్ గెలిచే అవకాశం ఉందని వీళ్ళు తేల్చేశారు. సో అరకు పార్లమెంట్ కింద వచ్చే అరకు వ్యాలీ, కురుపాం, పాడేరు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, సాలూరు సో ఏదైతే ఉందో మొత్తం కూడా వైసీపీ అభ్యర్థులే స్వీప్ కొట్టబోతున్నారు. ఒక్క చోట కూడా ఇక్కడ టీడీపీ కూటమి నుంచి ఎవరు కూడా గెలిచే అవకాశం లేదని వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని కూటమి గెలిచే అవకాశం ఉందని వీళ్ళు తేల్చారు. సో అసెంబ్లీ వివరాలకు వచ్చినట్లయితే ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ, ఇచ్చాపురం కూటమి,
నర్సన్నపేట కూటమి, పలాస వైఎస్ఆర్సీపీ, పాతపట్నం ఇక టఫ్ ఫైట్ నడుస్తుంది, ఇది కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, ఫైనల్గా టెక్కలి. సో ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే విజయనగరం పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. నెక్స్ట్ ఏదైతే విజయనగరం పార్లమెంట్ కింద వచ్చే అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. బొబ్బిలి ఇక టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది, బట్ ఈ టఫ్ ఫైట్లో కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. చీపురుపల్లి వైసీపీ, ఎచ్చర్ల కూటమి, గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ, రాజం వైసీపీ, విజయనగరం. సో ఇక్కడ టఫ్ ఫైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇరు పార్టీలు ఎవరైనా కూడా గెలిచే అవకాశం ఉంది ఇక్కడ. నెక్స్ట్ మనం చూసినట్లయితే విశాఖపట్నం. సో విశాఖపట్నం పార్లమెంట్ స్థానాన్ని కూటమి అభ్యర్థి గెలుచుకుంటారు. భీమిలి ఇక్కడ అసెంబ్లీ స్థానానికి వచ్చినట్లయితే వైసీపీ గెలిచే అవకాశం ఉంది. గాజువాక కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. శృంగవరపుకోట వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం ఈస్ట్ కూటమి, విశాఖపట్నం నార్త్ ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం వెస్ట్. సో ఇక్కడ చూసినట్లయితే టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే అనకాపల్లి పార్లమెంట్ స్థానం. సో అనకాపల్లి పార్లమెంట్ స్థానం అనేది టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో కూడా వీళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు, టఫ్ ఫైట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే దీని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అనకాపల్లి కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. చోడవరం వైఎస్ఆర్సీపీ, ఎలమంచలి కూటమి, నర్సీపట్నం కూటమి, పాయకరావుపేట ఇక టైట్ ఫైట్ నడుస్తూ ఉంది, ఎడ్జ్లో కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. సో ఫైనల్గా మాడుగుల వైఎస్ఆర్సీపీ, పెందుర్తి వైఎస్ఆర్సీపీ. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇది విశాఖపట్నం ఎంపీ పార్లమెంట్ కింద వచ్చే అసెంబ్లీ స్థానాల పరిస్థితి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కాకినాడ ఎంపీ పరిస్థితి కూడా టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది. సో దాని పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యే స్థానాలు చూద్దాము. జగ్గంపేట కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ, కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. పెద్దాపురం, పిఠాపురం, ప్రతిపాడు. సో ఇక్కడ కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. తుని ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు అని వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అమలాపురం ఎంపీ స్థానం, దీన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అమలాపురం ఇక్కడ అసెంబ్లీ స్థానం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ, పి గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, కొత్తపేట కూటమి అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తారు. మండపేట కూటమి అభ్యర్థి, ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ, రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ, రాజోలు ఎస్సీ కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజమండ్రి ఎంపీ సీట్ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేశారు. దీని కింద ఏదైతే వస్తాయో అసెంబ్లీ స్థానాలు, మొదటగా అనపర్తి వైఎస్ఆర్సీపీ, గోపాలపురం వైఎస్ఆర్సీపీ, కోవూరు ఇక టఫ్ ఫైట్ అవ్వడం జరిగింది. టైట్ ఎడ్జ్లో ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. నిడదవోలు కూటమి అభ్యర్థి విజయం సాధిస్తాడు. రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి రూరల్ కూటమి అభ్యర్థి, రాజానగరం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నర్సాపురం పార్లమెంటు. ఈ నర్సాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. సో ఈ పార్లమెంటు పరిధిలోని ఆచంట, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం. సో ఈ అసెంబ్లీ స్థానాలన్నీ కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే తణుకు. సో టైట్ ఫైట్ ఇవ్వడం జరిగింది. సో కూటమికి అయితే ఎడ్జ్ ఇచ్చారు వీళ్ళు. నెక్స్ట్ ఉండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఏలూరు పార్లమెంట్ చూసినట్లయితే
ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. మనం అసెంబ్లీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని పరిధిలోకి వచ్చే వాటికి చింతలపూడి వైఎస్ఆర్సీపీ, దెందులూరు వైఎస్ఆర్సీపీ, ఏలూరు కూటమి అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధిస్తారు. కైకలూరు వైఎస్ఆర్సీపీ, సో నూజివీడు వైఎస్ఆర్సీపీ, పోలవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. ఉంగుటూరు ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. సో ఇప్పుడు మనం ఏదైతే ఉందో కృష్ణా జిల్లాకు సంబంధించిన వంటి మచిలీపట్నం పార్లమెంటు ఇది చూసినట్లయితే టఫ్ ఫైట్ అవ్వడం జరిగింది. సో ఇరు పార్టీలో కూడా ఏది గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో దీని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఒకసారి ఏ విధంగా ఇచ్చారో చూద్దాము. మొదటగా అవనగడ్డ ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. గన్నవరం ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. నెక్స్ట్ గుడివాడ టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది, కానీ ఎడ్జ్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. నెక్స్ట్ మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ, పామరు వైఎస్ఆర్సీపీ, పెడన ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. ఫైనల్గా పెనమలూరు ఇక్కడ టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది. ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందో కూడా వీళ్ళు కూడా తేల్చలేదు, టఫ్ ఫైట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే విజయవాడ పార్లమెంటు, ఈ విజయవాడ పార్లమెంటు ఈసారి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. సో దీని పరిధిలోకి వచ్చే జగ్గైపేట వైఎస్ఆర్సీపీ, మైలవరం టైట్ ఫైట్ ఇవ్వడం జరిగింది. నందిగామ ఇది కూడా టైట్ ఫైట్ ఇవ్వడం జరిగింది. తిరువూరు వైఎస్ఆర్సీపీ, విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ, విజయవాడ ఈస్ట్ టఫ్ ఫైట్ ఉంటుంది, కానీ ఎడ్జ్ మాత్రం వీళ్ళు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. నెక్స్ట్ విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ మనం గుంటూరు పార్లమెంటు ఏ విధంగా ఉందో చూసినట్లయితే గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. సో దాని పరిధిలోకి వచ్చే గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ, మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు, తాడికొండ ఈ 4 చోట్ల కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారు. నెక్స్ట్ తెనాలి, ఈ తెనాలి అసెంబ్లీ స్థానంలో కూడా వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నర్సరావుపేట పార్లమెంటు స్థానం వైఎస్ఆర్సీపీ మరొకసారి నర్సరావుపేట పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. దీని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే చిలకలూరిపేట కూటమి గెలుస్తారు. గురజాల వైఎస్ఆర్సీపీ, మాచర్ల కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. నర్సరావుపేట, పెదకూరపాడు ఈ 2 చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. నెక్స్ట్ సత్తెనపల్లి కూటమి అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ బాపట్ల, ఈ బాపట్ల పార్లమెంటు స్థానాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ నుంచి గెలిచే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. దీని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాల పరిస్థితి చూద్దాము. మొదటిగా అద్దంకి వైఎస్ఆర్సీపీ, బాపట్ల వైఎస్ఆర్సీపీ, చీరాల వైఎస్ఆర్సీపీ, పరుచూరు, రేపల్లె ఈ 2 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. సంతనూతలపాడు వైఎస్ఆర్సీపీ, వేమూరు వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ ఒంగోలు, సో ఒంగోలు పార్లమెంటు కూడా వైసీపీనే కైవసం చేసుకుంటుందని నాగన్న సర్వే చెప్తూ ఉంది. సో దాని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే దర్శి వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు వైసీపీ, కనిగిరి వైసీపీ, కొండేపి కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. మార్కాపురం వైఎస్ఆర్సీపీ, ఒంగోలు అసెంబ్లీ స్థానం కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. ఫైనల్గా ఎర్రగొండపాలెం ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెల్లూరు ఎంపీగా ఎవరైతే పోటీ చేశారో విజయసాయిరెడ్డి గారు, ఆయన ఇక్కడి నుంచి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో దీని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాల గురించి చూసినట్లయితే మొదటగా ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ, కందుకూరు ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. కావలి వైఎస్ఆర్సీపీ, కోవూరు వైఎస్ఆర్సీపీ, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఈ 2 స్థానాల్లో కూడా
ఇరు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే తిరుపతి. సో ఏదైతే ఉందో తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ తిరిగి మళ్ళీ కైవసం చేసుకుంటుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. సో దీని పరిధిలోకి వచ్చే గూడూరు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి. సో ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది వెంకటగిరిలో. బట్ ఎడ్జ్లో మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నంద్యాల ఎంపీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ మరొకసారి గెలిచే అవకాశం ఉందని నాగన సర్వే అంచనా వేస్తున్నారు. దీని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాల పరిస్థితి చూసినట్లయితే మొదటగా ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, శ్రీశైలం. సో ఈ అసెంబ్లీ స్థానాలన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు మనకు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే కర్నూలు ఎంపీ స్థానం కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, పత్తికొండ వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ. సో కర్నూలు పార్లమెంట్ కింద వచ్చే అన్ని స్థానాలు కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉందని నాగన సర్వే చెప్తూ ఉంది. ఒక కర్నూలు టౌన్లో మాత్రమే టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎడ్జ్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వీళ్ళు మనకు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అనంతపూర్. సో అనంతపూర్ పార్లమెంట్ స్థానం ఏదైతే ఉందో ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. దీని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాల పరిస్థితి చూద్దాము. మొదటగా అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్సీపీ, గుంతకల్ వైఎస్ఆర్సీపీ, కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. నెక్స్ట్ రాయదుర్గం, ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. సింగనమల వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి టఫ్ ఫైట్ ఉంది కానీ వైఎస్ఆర్సీ అభ్యర్థి విజయం సాధిస్తారు. ఫైనల్గా ఈ అనంతపూర్ కింద వచ్చే ఉరవకొండ, ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పి నాగన సర్వే అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే హిందూపూర్ పార్లమెంటు. సో హిందూపూర్ పార్లమెంటు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. మొదటగా చూసినట్లయితే ధర్మవరం వైఎస్ఆర్సీపీ, హిందూపూర్ కూటమి అభ్యర్థి, కదిరి వైఎస్ఆర్సీపీ, మడకశిర వైఎస్ఆర్సీపీ, పెనుగొండ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, రాప్తాడు టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది బట్ ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కడప పార్లమెంట్ ఏదైతే ఉందో తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గారు విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో మొదటగా మనం చూసినట్లయితే కడప పార్లమెంట్కి సంబంధించి బద్వేలు వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, మైదుకూరు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ. సో మనం చూసినట్లయితే కడప పార్లమెంట్లో ఉన్న మొత్తం అన్ని స్థానాలు కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ తిరుపతి పార్లమెంట్ కింద వచ్చే మిగతా స్థానాలు సత్యవేడు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ, శ్రీకాళహస్తి ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఎడ్జ్గా ఉన్నట్లు చూపిస్తున్నారు. ఫైనల్గా తిరుపతి, సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ రాజంపేట, ఈ పార్లమెంట్ కూడా వైసీపీనే గెలిచే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో దీని కింద వచ్చే అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాము. కోడూరు, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, రాజంపేట, రాయచోటి, తంబళ్లపల్లె. సో మొత్తం అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తున్నట్లుగా నాగన సర్వే చెప్తూ ఉంది. నెక్స్ట్ చిత్తూరు ఎంపీ స్థానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పి నాగన సర్వే చెప్తూ ఉంది. సో ఏదైతే ఉందో
దీని పరిధిలోకి వచ్చే చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ, పలమనేరు వైఎస్ఆర్సీపీ, పూతలపట్టు వైఎస్ఆర్సీపీ. కేవలం రెండు స్థానాలు మాత్రమే కుప్పం, నగరి. సో ఈ చిత్తూరు పార్లమెంట్ కింద వచ్చే కుప్పం, నగరి ఈ 2 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పి ఈ నాగన సర్వే మనకి చెప్పడం జరిగింది. సో ఫైనల్గా వీళ్ళు చెప్పేది ఏంటి అంటే సో ఈసారి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఈ సర్వే వివరాలు విడుదల చేయడం జరిగింది. సో చూద్దాము ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చు అనేది. జూన్ 4 వరకు కూడా అందరం కూడా వెయిట్ చేద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా జనం కోసం ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.